హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు మనకి అను తన పట్టు శారీస్ చూపిస్తుంది. తన మ్యారేజ్ 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ నుంచి ఉన్న పట్టు కలెక్షన్ అంతా మనం చూడబోతున్నాం ఈరోజు. అను ఏం చూపిస్తాం ఈరోజు? సో ఇది వచ్చేసి రీసెంట్ పట్టు శారీ అండి. మొన్న పూజకి లాస్ట్ ఇయర్ ఆగస్టుకి పూజకి తీసుకున్నా, ఇంట్లో పూజ చేసినప్పుడు తీసుకున్న శారీ ఇది. సో ఇది వచ్చేసి కంచి పట్టు. ఇది హైదరాబాద్లోనే తీసుకున్నానండి, జేఎస్ బాబు సిల్క్స్లో. అవునా, ఓకే. సో ఇదంతా గోల్డ్ అండ్ సిల్వర్ చెక్స్ వస్తుంది. కొంచెం క్లోజెట్లో ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా బార్డర్ ఇది చెప్పాను. సో ఇదంతా గోల్డ్ అండ్ సిల్వర్ చెక్స్ అండ్ పికాక్స్ అండ్ మధ్యలో చెక్స్ వచ్చేసి అలా వచ్చింది కంప్లీట్గా శారీ ఆల్ ఓవర్. ఇలా ఎలా వచ్చింది అంటే దీనికి పళ్ళుకి కూడా పళ్ళుకి నేను ఇలా పెట్టించాను. నేను వేయించాను అలా, ఇలా వేయించింది ఇలా వచ్చి. సో పళ్ళు కూడా మొత్తం అంతా గోల్డ్ అండ్ సిల్వర్లోనే వచ్చేస్తుంది. జస్ట్ బార్డర్ వచ్చేసి ఎల్లో వస్తుంది మనకి. సో డిజైన్ మారింది, బట్ మనకి వీడియోలో అంత క్లోజప్లో తెలుస్తుందో లేదో తెలీదు. సో జెరీ అనేది కొంచెం వర్క్ డిఫరెంట్గా వచ్చింది పళ్ళులో. పళ్ళులో మొత్తం ఇలా వచ్చింది, ఇలా ఫ్లవర్స్ వచ్చినట్టు వచ్చింది, కంప్లీట్గా ఫ్లవర్స్ అట్లా వచ్చింది. ఈ బార్డర్లో అయితే ఇలా చెక్స్ వచ్చి ఇలా వచ్చి ఆ చెక్స్ మధ్యలో సిల్వర్లో ఏమో చెక్స్ వచ్చి గోల్డ్లో పికాక్స్ అలా వచ్చింది ఆల్టర్నేట్గా. అండ్ దీనికి వచ్చేసి నాకు బ్లౌజ్ సేమ్ ఇలాగే వచ్చింది, గోల్డ్ కంచి లాగా ప్లెయిన్ వచ్చేసింది అనమాట శారీకి. సో నేను అది పక్కన పెట్టించేసి నేను దీనికి రెడ్ బ్లౌజ్ తీసుకున్నాను, రెడ్ రా సిల్క్. సో తీసుకొని కంప్లీట్గా వర్క్ చేయించాను. బ్లౌజ్ ఫ్రంట్కి అండ్ బ్యాక్కి కంప్లీట్గా వర్క్ చేయించాను. తెలియదండి ఇది చెప్పేసి. సో ఇది ఇలా మగ్గం వర్క్ అని తెలుసు, మగ్గం వర్క్. సో కంప్లీట్గా వస్తుంది. ఇది సిల్వర్ గోల్డ్ అండ్ ఎల్లో కలర్ శారీకి మ్యాచ్ అయ్యేలాగా పెట్టించాను బ్లౌజ్ అంతా. బ్యాక్ అయితే ఇలా రౌండ్గా వచ్చి కొంచెం రౌండ్ ఓపెన్ పెట్టించేసి అలా వచ్చింది. సో ప్రిన్సెస్ కట్తో బ్లౌజ్, బోట్ నెక్ ఇలా వచ్చింది. ఎంత అను? ఇది శారీ వచ్చేసి 18,000 అండి. సో బ్లౌజ్ కొంచెం అంటే తెలీదు నాకు ఇలాంటి వర్క్స్ ఇంత ఉంటుందని. బ్లౌజ్కి 10,000 పడింది. కానీ ఉంది, చాలా హెవీ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. వర్క్ కూడా ఇలా అంటే ఇలా పోయేటట్టు ఊడిపోయేటట్టు అలా వేయలేదు, అది చాలా స్ట్రాంగ్గా వచ్చి అదంతా బాల్స్ వచ్చింది. మీకు బ్లౌజ్ యాక్చువల్గా హోల్డ్ చేసినప్పుడు మీకు ఆ వెయిట్ అనేది తెలుస్తుంది కదా, చాలా వెయిట్ ఉంది. అవును. నెక్స్ట్ సారీ. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అగైన్ కంచి పట్టు. సో ఇది చాలా చూసుంటారు ఇలాంటి పిక్స్, మీకు ఇలాంటి శారీస్ బాగా కనిపిస్తుంటాయి కంచి పట్టు. సో బిగ్ బార్డర్ వచ్చేసి ఇది మనకు ఆల్ ఓవర్ మళ్ళీ ప్యారెట్స్, సారీ ఇదంతా పికాక్స్ అండ్ సర్కిల్ వచ్చింది శారీ అంతా ఇలా వచ్చింది. సో ఆల్టర్నేట్గా పికాక్ అండ్ ఒకటి చక్రం లాగా ఏమంటారు, రౌండ్ సర్కిల్స్ చక్రాలాగా వచ్చింది. ఇది గ్రీన్ వచ్చింది, అది గ్రీన్ వచ్చింది బార్డర్కి లాస్ట్లో. పళ్ళు ఇదండి, ఓపెన్ చేయట్లేదు. ఇది పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు. సో మొత్తం ఆల్ ఓవర్ జరీతోని డైమండ్ షేప్లో అట్లా వచ్చింది. ఇది ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే గ్రీన్ అంటే హ్యాండ్స్ సేమ్ ఫుల్ లెంత్గా వచ్చేసి మొత్తం గ్రీన్ వచ్చింది. సో నేనేం చేశానంటే దానికి ఆరెంజ్ తీసుకొని బాడీకి వేయించాను, ఆరెంజ్ కలర్. అండ్ ఓన్లీ నెక్కి వర్క్ చేయించాను, ఇది జర్దోజీ అంటారు కదా అది. ఇలా వచ్చింది, ఇలా లీవ్స్ లాగా వచ్చి అదే ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ హ్యాండ్స్ సో హ్యాండ్స్ ఏం లేదు, జస్ట్ బార్డర్ పెట్టించేసాను హ్యాండ్స్కి. అండ్ బ్యాక్ నెక్కి అండ్ కొంచెం ఇక్కడ సర్కిల్ లాగా పెట్టించాను. దీనికి మళ్ళీ అగైన్ వర్క్, సేమ్ వర్క్.
ఇలా వచ్చింది. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నార్మల్ సాఫ్ట్ పట్టు అంటారు. అవును కదా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు నాకు దీన్ని. ఉప్పాడ అనుకుంటాను కదా. ఉప్పాడ కాదండి, ఇది పట్టు శారీయే బట్ సాఫ్ట్ పట్టు ఇది. ఓకే ఇది మమ్మీ అప్పుడు బేబీ షవర్కి తీసుకుంది. ఓకే ఓకే. సో ఇది కంప్లీట్గా పింక్ అండ్ కడ్డీ పౌడర్ వస్తుంది దీనికి. వచ్చింది. అండ్ పికాక్స్ వచ్చి పళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి రాయల్ బ్లూ వచ్చేస్తుంది. ఇలా వచ్చింది. రాయల్ బ్లూ పళ్ళు. బ్లౌజ్. సో శారీ బ్లౌజ్ వచ్చేసి సేమ్ రాయల్ బ్లూ. దీనికి నేను ఇలా వర్క్ చేయించాను. బోట్ నెక్కి గ్రీన్ పింక్ అండ్ గోల్డ్లో చేయించాను. సో క్లోజప్లో చూపించాను. అండ్ హ్యాండ్స్కి ఇలా ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ వచ్చాయి. వచ్చేసి ఇలా ఎలిఫెంట్స్ వచ్చాయి. ఇలా ఇలా వచ్చాయి. ఇలా వచ్చి ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది. గ్రీన్ పింక్ అండ్ గోల్డ్ యూజ్ చేసి స్టోన్స్ కూడా యూజ్ చేశారు అక్కడ. అదే స్టోన్ మళ్ళీ చిన్న చిన్నగా ఇక్కడ వచ్చి ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చాయి. కంప్లీట్గా స్టోన్ వర్క్ అగైన్. అన్నీ తన బ్యాక్ బ్యాక్ ఓపెన్ అనమాట. ఇది క్లోజ్ అయిపోయింది కంప్లీట్గా. సో ఇది కొంచెం రీసెంట్ టైమ్స్లో ఉన్నాయి అన్నిటికీ బోట్ నెక్స్ అలానే ఉంటాయి. బటన్స్ ఇలా పెట్టించారు, బాగుంది. ఇది స్మాల్ బటన్స్ వచ్చి దానిపైన స్టోన్ వస్తుంది. బటన్స్కి పైన స్టోన్ వచ్చింది అనమాట. ఇలా ఇలా బాగుంది. నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అవిన్ కంచిపట్టు. ఇది నా మ్యారేజ్ అప్పటిది శారీ. సో ఇది మామూలుగా పూజలు అలా ఉంటాయి కదా మ్యారేజ్ అప్పుడు. సో దానికోసం అని తీసుకున్నాను. కంప్లీట్గా ఎల్లో. ఏ ఇయర్ మీది? 2014 అండి. 2014 జూన్. ఓకే ఓకే. 2014లో ఇలా వచ్చాయి కదా. సో కంప్లీట్గా ఇది జరీతోనే వచ్చింది మొత్తం శారీ అంతా. ఎంత కలవ పువ్వులు కదా. లోటస్. లోటస్ మొత్తము. ఇట్ సైడ్ సో కంప్లీట్గా శారీ అంతా ఇలా ఫ్లవర్స్ వస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసి చిన్నగా ఇలా పింక్లో వస్తుంది శారీకి పైనకి కిందకి. అండ్ ఇది పళ్ళు. పళ్ళు మళ్ళీ పింక్తో ఇలా వచ్చింది జరీ. ఇలా వచ్చింది. బ్లౌజ్. సో ఇది అప్పుడు నా మ్యారేజ్ అప్పుడుది కాబట్టి ఆ టైంలో ఇలాంటి వర్క్స్ ఇలాంటివంతా కొంచెం ఉండేది. సో ఇది ఫ్రంట్ బ్లౌజ్కి. సో ఓన్లీ వన్ సైడ్ వర్క్ వచ్చేసి అదొకే. సో బ్యాక్ ఇలా కంప్లీట్గా నెక్కి వర్క్. అండ్ హ్యాండ్స్కి మనకి శారీకి వచ్చిన బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ మీదే వర్క్ చేసేసారు అలా. ఓకే. ఇలా ఇలా వచ్చింది. బ్యాక్ నెక్ అంతా ఇలా హెవీగా వచ్చాయి కదా. అలా వచ్చి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా మ్యారేజ్ శారీ అండి ఇది. సో అప్పుడు అందరూ అడిగారు గ్రీన్ ఎందుకు తీసుకున్నావు మ్యారేజ్కి అని. నాకు ఎందుకో తెలియదు, నాకు గ్రీన్ ఆ టైంలో చాలా ఇష్టం ఉండేది. అంటే ఎక్కువ అందరూ రెడ్ కానీ రెడ్ గానే అలా వెళ్ళేవాళ్ళు. సో నేను ఎంగేజ్మెంట్కి రెడ్ వెళ్ళిపోయాను. అండ్ నాకు రిసెప్షన్కి రెడ్ లెహంగా. గోల్డ్ కానీ గ్రీన్ కానీ నాకు ఆప్షన్ ఉండింది. గోల్డ్ వేస్తే అది కొంచెం కలిసిపోయినట్టు ఉంటుందేమో స్కిన్లో అని చెప్పేసి కొంచెం అందరు ఉంటారు కదా ఇంకా పక్కన చెప్తూ ఉంటారు కదా, అలా అయిపోయింది. సో నాకు అదే టైంలో నేను ఇంకా గ్రీన్ శారీ తీసేసుకున్నాను. యాక్చువల్గా అయితే ముందు చూపించిన ఎల్లో ఉండాల్సింది మ్యారేజ్కి. సో ఇంకా నేను గ్రీన్ తీసుకొని నాకు ఈ శారీ నచ్చిందని ఇదే వేసేసుకుంటానని చెప్పాను మ్యారేజ్కి. ఇది మ్యారేజ్ శారీ. బాగుంది కదా కలర్. యా ఇది మొత్తం గ్రీన్ వచ్చేసి ఇలా వచ్చింది. కింద కొంచెం రామా బ్లూ అంటారు కదండి, అలా వచ్చింది. బ్లూ షేడ్ వచ్చింది.
సో అప్పుడు ఇలా కొంచెం ఈ బార్డర్ అప్పుడు కొంచెం పెద్ద సైజ్ బార్డర్, అంటే మరీ ఇప్పుడు ఉన్నంత బిగ్ బార్డర్ కాదు. సో ఇది కొంచెం అప్పుడున్న శారీస్లో అయితే ఇది కొంచెం పెద్ద బార్డర్ అప్పుడు. అవును, మధ్యలో ఒక టైంలో అన్నీ మళ్ళీ స్మాల్ బార్డర్స్ వచ్చాయి కదా, ఫస్ట్లో ఉండి తర్వాత మళ్ళీ. సో అలా. అండ్ పళ్ళు వచ్చేసి మళ్ళీ ఇదే సేమ్ రామ బ్లూతోని ఇలా వచ్చింది. ఇలా బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చేసి అప్పుడు ఆ టైంలో ట్రెండ్, అంటే తర్వాత చాలా మంది వేసారు, తర్వాత చీప్ లో అంటే లైక్ వేసుకుంటున్నారు కొంతమంది. తర్వాత డైరెక్ట్ వర్క్ వచ్చేసి క్లాత్స్ కూడా వచ్చాయి ఇలా, అలా కూడా వేసారు. ఇది నేను అప్పుడు 2014లో మ్యారేజ్ అప్పుడు చేపించింది. అప్పుడు నాకు ఎల్బో హ్యాండ్స్ నాకు కొత్తగా అనిపించింది నేను వేస్తే. ఇప్పుడు ఎల్బో ఎక్కువైపోయాయి కదా. ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. ఈ శారీకి యాక్చువల్గా 2 బ్లౌజెస్ వచ్చాయండి. ఒకటి బ్లూ కలర్లో వచ్చింది, ఇంకొకటి శారీ గ్రీన్ ఉంది కదా అందులో వచ్చింది. సో 2 చేపించాను, కానీ ఇది ఎల్బో పెట్టి ఇది వేసుకున్నాను అనమాట మ్యారేజ్కి. సో బ్యాక్ అంతా ఇలా వచ్చింది. ఇలా వచ్చింది. ఫ్రంట్ వచ్చి ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చింది. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఇది మొన్న తీసుకున్నాను, దివాళీకి. ఓకే. సో ఇది బెనారస్ శారీ. ఇది దీనికి ఏంటంటే ఇక్కత్ వచ్చి మొత్తం కింద పైతానీ బార్డర్ వస్తుంది. సో ఇది ప్యూర్ పైతానీ కాదండి, జస్ట్ బెనారస్ లాగా పైతానీ లుక్ లో వస్తుంది అది బార్డర్. ఎంత ఇది ప్రైస్ ఎంత? ఇది 9000 అండి శారీ. ఓకే, ఇక్కడ ఆన్లైన్లోనే ఇది. ఓకే. ప్యారెట్స్ వచ్చాయి, ప్యారెట్స్, ఎలిఫెంట్స్. అండ్ ఇది కొంచెం ఇది నాకు శివలింగంలో అనిపిస్తుంది, బట్ నాట్ షూర్. చాలా డిఫరెంట్, బాగుంది. ఇలా ఇలా వచ్చింది. బ్లౌజ్ అను దీనికి బ్లౌజ్ యాక్చువల్గా దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ బెనారస్లో వచ్చింది. మీకు యాక్చువల్లీ ముందు వీడియోలో ఉంటుంది, నేను చూపిస్తాను. సో ఈ బెనారస్ బ్లౌజ్ దీనిది. సో మీరు వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నట్టయితే మీకు సెకండ్ శారీ కలెక్షన్ చూపించిన వీడియోలో మీకు కనిపిస్తుంది. సో దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది ఇలా వచ్చింది బెనారస్. సో ఇది స్టిచ్ చేయించాను, బట్ ఎప్పుడైనా కావాలి అంటే నార్మల్గా కూడా ఇలా మీరు అక్కడ చూసారు, కానీ స్టిల్ ఇలా ఇలా వచ్చింది. అందుకే అనుకుంటా తను గ్రీన్ ఇది పెట్టించుకుంది ఇక్కడ. ఇలా వచ్చి బ్యాక్ హుక్ పెట్టుకుని కింద ఇలా వచ్చాయి కదా, ఇలా వచ్చాయి. సో దీనికి ఇలా వచ్చింది. బట్ నేనేం చేశానంటే ఇంకొంచెం గ్రాండ్గా వెళ్దామని ఈ శారీ కొంచెం లుక్ ఇద్దామని దీంట్లో మనకి ఎలిఫెంట్స్ వచ్చింది కదా, ఇక్కడ కొంచెం క్రీమ్ షేడ్లో వచ్చింది ఇది. సో నేను ఈ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ ఎవరికి అర్థం కాలేదు, నేను ఇండియాలో చెప్తే క్రీమ్ ఎందుకు, ఆ శారీకి ఎలా ఉంటుంది, సెట్ అవుతుందా లేదా అని. బట్ నేను ఫోటో ఇన్సర్ట్ చేస్తాము, ఒకసారి చెక్ చేయండి అది. కానీ అసలు వేసుకుంటే చాలా బాగుంది. ఇంకా ఆ రోజు అయితే అసలు బ్లౌజ్ చాలా హైలైట్ అయింది. సో ఇది బెనారస్ సారీ పెద్ద ఏం అనిపించలేదు, కానీ అసలు ఆ సారీ మీదకి ఈ బ్లౌజ్ వేసుకుంటే ఇంక తను చాలా చాలా లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మనం కాంట్రాస్ట్లో వెళ్తే. సో ఇది సిల్వర్ బెనారస్. ఇది తీసుకొని క్రీమ్ కలర్ లో సిల్వర్ బెనారస్ తీసుకొని దీనికి ఇలా మళ్ళీ ప్యారెట్స్ అండ్ ఇట్లా ఫోటోస్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తాను. ఫోటో ఉంటాయి కదా, ఫోటో ఉందండి. సో దీనికి ఇలా వర్క్తోని వర్క్ చేపించాను. దీనికి ఇలా అరవంకి వచ్చినట్టు వచ్చింది అనమాట. అలా అలా వచ్చింది. బ్యాక్ ఏమో ఫ్రంట్ ఇది వచ్చింది. సో బ్యాక్ అగైన్ పింక్, గోల్డ్ అండ్ గ్రీన్లో మనకు చిన్న బాల్స్ లాగా క్లాత్తో చేస్తారు కదా, అలా పెట్టించాను. అలా చేసి ఇలా వచ్చాయి. ఇది ఎంత పడింది అను బ్లౌజ్? ఇది అది వర్క్ క్లాత్ అండ్ స్టిచ్చింగ్కి కలిపి 6500 అలా ఉంది. సో అండ్ దీనికి పళ్ళుకి ఇలా పెట్టించాను. కానీ ఎంత గ్రాండ్గా ఉందంటే ఈ బ్లౌజ్, ఆ సారీ వేసుకుని ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంది. పళ్ళుకి ఇలా ప్యారెట్స్ కదా.
ఇలా పళ్ళుకి ఇలా పెట్టించుకుందాం అనమాట. సో శారీలో ప్యారెట్స్ వచ్చాయని అలా పళ్ళుకి కొంచెం యాడ్ చేయించాను. దీనికి పళ్ళుకి ఏం రాలేదు, మనకి డోరీస్ లాగా ఏమంటారు అవి కుర్చీలు వస్తాయి కదా, కుర్చీలు లేకుండా ఇంకా ఇవి ఇలా బాగుంది ఇది. అంటే ఇందులో ప్యారెట్స్ వచ్చాయి కనుక ఆ ప్యారెట్స్ ఇక్కడ వస్తే చాలా బాగుంది. ఇది ఎంత సారీ 9,000. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ. ఇది తీసుకొని యాక్చువల్గా నా మ్యారేజ్ ముందుదండి. ఇది 2012లో మా సిస్టర్ వెడ్డింగ్కి తీసుకున్నాను ఈ శారీ. ఇది కొంచెం కైండ్ ఆఫ్ కలర్ ఫేడ్ అయిపోయింది, డ్రై క్లీనింగ్కి ఇచ్చాము. సో ఇది పీచ్ కలర్లో ఇలా మొత్తం జరీతో వస్తుంది, పింక్ అండ్ పీచ్లో. మనం ఎప్పుడైనా డ్రై క్లీన్కి ఇస్తే ఇలాగే అయిపోతున్నాయి అవి సారీస్ అన్నీ కూడా కొంచెం షేడ్ వస్తుంది. జరీ అనేది కొంచెం క్వాలిటీ తగ్గిపోయింది, అంటే ఆ షైనింగ్ తగ్గిపోయింది. అలాగే అవుతుంది మరి, అదేంటో డ్రై క్లీన్కి ఇచ్చినప్పుడు సారీస్ అన్నీ కూడా కొంచెం పాతగా అయిపోయినట్టు అయిపోతాయి, కొత్తగా ఉండకుండా. సో శారీ అంతా ఇలా పీచ్ అండ్ పింక్లో వస్తుంది, లోటస్ పెద్ద పెద్ద లోటస్లు అలా వచ్చి. ఓపెన్ చేద్దాం. బ్లౌజ్ ఓకేలే, నెక్స్ట్ వన్. దీని బ్లౌజ్ దొరకట్లేదు ప్రజెంట్, ఎక్కడికి వెళ్ళిపోయిందో అందరూ ఉంటుంది. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అగైన్ నా బేబీ షవర్కి అత్తమ్మ వాళ్ళు తీసుకున్న శారీ. ఇది పట్టు శారీయే. ఐషు అప్పుడు ఎంత 3 years కదా? 3 years. సో ఇది ఆరెంజ్లో ఒక షేడ్ అయితే ఏమంటారు, పింకిష్ ఆరెంజ్ లాగా వచ్చింది దీనికి. అవును, షేడ్ ఇలా కనిపిస్తుంది అనుకుంటా వీడియోలో. అండ్ దీనికి బార్డర్ వచ్చేసి ఇలా కింద గ్రీన్ వచ్చింది, గ్రీన్ వచ్చేసి మళ్ళీ ప్యారెట్స్ అని అన్ని పట్టు సారీస్కి కామన్ ప్యారెట్స్ పీకాక్స్. సో ఇది అండ్ ఇక్కడ కింద మళ్ళీ కడ్డీ బోర్డర్ వాయిలెట్ షేడ్లో, పర్పుల్లో కడ్డీ బోర్డర్ అండ్ ఇక్కడ గ్రీన్లో కొంచెం పెద్దగా వచ్చింది ఇట్లా. అండ్ పైన సైడ్ ఏమో మళ్ళీ పర్పుల్ కడ్డీ బోర్డర్. దీనికి పళ్ళు వచ్చి గ్రీన్ వచ్చింది. సో ఇట్లా గ్రీన్ వచ్చేసింది పళ్ళు. దీని బ్లౌజ్ కూడా కనిపించట్లేదు, అన్నీ మిక్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వెడ్డింగ్ శారీ. ఇది ఓకే, 3 years అవుతుందా? 4 అవుతుంది? 5 years అండి. మా మ్యారేజ్ అయ్యాక 10 monthsకి. ఓకే, ఇది ఇలా వచ్చింది. సో ఇది కంప్లీట్గా రెడ్, మిర్చి రెడ్ అంటారు కదా, మిర్చి రెడ్ అది మధ్యన ఇలా సిల్వర్ వచ్చినాయి బూటాస్, సిల్వర్ గ్రీన్, సిల్వర్ వస్తుంది గ్రీన్ వస్తుంది. నాకు ఆ టైంలో అంటే 2015, సో అప్పటికి సిల్వర్ జరీతో శారీస్ నేను ఎప్పుడు చూడలేదు. అది కనిపించేసరికి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అంటే ఫస్ట్ టైం ఇలా చూస్తున్నానని. సో అందుకే ఇమీడియట్గా తీసేసుకున్నాను సార్. ఇవి చూపించలేదు ఈ 3 sarees ఏంటి ఏంటి అంటే చాలా మంది వాళ్ళ మదర్ శారీస్, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఓల్డ్ శారీస్ ఇలా 30 years 25 years బ్యాక్ శారీస్ ఉంటే తీసుకొని డ్రెస్సెస్ చేపిస్తున్నారు కదా. సో నాకు అది కైండ్ ఆఫ్ అయిపోయింది ట్రెండ్, అందరు వేసేసారు, లాంగ్ ఫ్రాక్స్ చేపించేస్తున్నారు. సో ఓకే, ఎందుకు మంచిగా ఉన్న శారీస్ని పాడు చేయడం అని చెప్పేసి నాకు అనిపించింది. అంటే నాకు శారీస్ ఇష్టం కాబట్టి నాకు అనిపించింది ఏంటి అంటే శారీని శారీ లాగానే క్యారీ చేద్దాము, బట్ బ్లౌజ్ కొంచెం ఏమైనా లేటెస్ట్గా వేద్దాం అని చెప్పేసి అనిపించింది. సో ఇది మా మదర్ శారీ అండి. ఇది వచ్చేసి మొత్తం పింక్ మీద కంప్లీట్గా లైన్స్ వచ్చింది, ఇలా వచ్చింది. కంప్లీట్గా జెరీ లైన్స్ వచ్చి మధ్య మధ్యలో చిన్న చిన్న బూటీస్ వచ్చి కింద బ్లూ కలర్, మన రాయల్ బ్లూ, సారీ ఇది నావీ బ్లూతో ఏమంటారు కంప్లీట్గా జరీ, నావీ బ్లూ పైన జరీ వచ్చింది, ఇలా వచ్చింది కదా, అలా వచ్చింది. ఇది 35 years ఓల్డ్ శారీ, మా మమ్మీ మ్యారేజ్ అప్పటిది శారీ ఇది. కానీ ఇది చాలా ఎక్స్పెన్సివ్ పడుతున్నాయి ఇప్పుడు. ఎక్స్పెన్సివ్. సో ఇదే కైండ్ ఆఫ్ శారీ నేను ఇప్పుడు మనకి ఫేమస్ డిజైనర్స్ దగ్గర ఇలాంటి శారీస్ చూస్తున్నాను, ఎగ్జాక్ట్ సేమ్ అని చెప్పట్లేదు, బట్ ఇలా లైన్స్ స్ట్రైప్స్ వచ్చి ఇలాంటి కాంబినేషన్స్ ఇప్పుడు నాకైతే షాప్స్ లో కనిపించట్లేదు ఇలాంటి కాంబినేషన్స్. సో ఇలాంటి కాంబినేషన్స్ నేను అక్కడ అడిగితే నాకు 80,000కి బిలో అయితే నాకు శారీస్ చూపించలేదండి వాళ్ళ దగ్గర. నేను బ్లౌజ్ ఎలా చేశానంటే లేటెస్ట్ మోడల్ లాగా
మన బార్డర్ కలర్ తీసుకున్నాను నావీ బ్లూ, మన అదేమంటారు రా సిల్క్ తీసుకున్నాను నావీ బ్లూలో. తీసుకొని శారీకి మనకి స్ట్రైప్స్ వచ్చింది కదా, సో ఈ వర్క్ నేను పింట్రెస్ట్ లో చూసాను. ఇది నాకు మొన్న రీసెంట్ గా ఫెబ్ లోనే కొంచెం లేటెస్ట్ గా కనిపిస్తుంది ఆ టైంలో. సో నేను ఆ టైంలో ఇండియాలో ఉన్నాను కాబట్టి అదే తీసుకొని చేపించేసాను, ఐడియా కాపీ చేసేసాను ఇంకా. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇది కూడా. సో ఇవి 0 సైజ్ చమ్కీ అంటారంట. ఓకే, దాంతో వర్క్ అండ్ బ్యాక్ ఇది. సో బ్యాక్ అండ్ హ్యాండ్స్ కి సేమ్ అలాగే వర్క్ వస్తుంది. ఓకే ఓకే, ఇలా బ్యాక్ మొత్తం చేయించావు కదా, ఇలా వచ్చింది. సో మొత్తం మనకి ఎలా అంటే మనం బ్యాక్ ఉప్పు పెట్టుకున్న సైడ్కి ఇటు సైడ్కి అంత వర్క్ వచ్చేసి మళ్ళీ అగైన్ ఇలా స్ట్రైప్స్ వస్తుంది. సో ఈ స్ట్రైప్స్ ఏంటి అంటే మీకు హ్యాండ్స్కి ఎండ్ వరకే ఉంటుంది. మీరు డీప్గా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మాత్రం బాడీకి వెనకాల ఎండ్ వరకు ఉండదు. ఇది ఒక లైన్ కిందికి ఉంటుంది, ఒక లైన్ జిగ్ జాగ్ ఉంటుంది అన్నమాట. ఒకటి కిందికి ఒకటి పైనకి అలా. ఒకటి లాంగ్ వచ్చి ఒకటి షార్ట్ అలా వచ్చింది దగ్గర ఇలా. ఇది ఎంత? ఇది బ్లౌజ్ వర్క్ అండ్ కాస్ట్ వచ్చేసి 3800 పడింది. 3800 పడిందంటే ఇది బాగుంది. బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది అగైన్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ప్రైజెస్ ఎగ్జాక్ట్ గా ఇంతే పడుతుంది అని చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు లోకల్ టైలర్ నేను రెగ్యులర్ గా చేపిస్తాను కాబట్టి కొంచెం తక్కువ చేస్తారు, అలా ఉంటుంది. అంటే మనము బార్గెనింగ్ చేస్తాము, సో అలాంటివి ఉంటాయి. సో ఇదొకటి మా మదర్ శారీ, నాకు ఫేవరెట్ శారీ. ఇదైతే నేను చూడలేదు, తను వేస్తుంటాం. నేను ఫోటో నేను ఇండియాలో కజిన్ ఎంగేజ్మెంట్ కి వేసాను మొన్నే ఫెబ్ లో. సో ఫోటో యాడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి మా మదర్ ఇన్ లా శారీ. సో మా అత్తమ్మ ఈ శారీ బీరోలో పెట్టేసి అలాగే పెట్టేస్తే చూసి ఇంత మంచి శారీ ఎందుకు మీరు ఇలా పెట్టేశారంటే, సో తనకి ఆల్రెడీ బోర్ అయిపోయారు ఈ శారీ వేసి. ఇది 35 years ఓల్డ్ శారీ. ఇది అక్కడ పట్టు సారీస్ అంటే బాగానే వేసుకుంటారు కదా, ఇప్పుడు మనం వేసుకున్నట్టు ఒకసారి వేసుకుని అప్పుడు ఆ టైంలో బాగా వేశారు శారీ. వేసినప్పుడు అయితే చాలానే యూజ్ చేశారు, కంప్లీట్ గా యూటిలైజ్ చేశారు శారీని. కానీ ఆ టైంలో వచ్చిన శారీస్ మీరు చూస్తే అసలు ఇంకా ఇది చిరుగుతుంది అన్న అయితే లేదు. ఏంటంటే 35 years ఓల్డ్ శారీ. ఇప్పుడైతే నేనైతే నా శారీస్ 30 years ఉంటాయి. 20 years మొత్తం ఎక్కడికక్కడ ఇలా మొత్తం ఇలా వచ్చేస్తాయి. సో నేనైతే నా శారీస్ ఇప్పుడు 30 years ఉంటాయి అనేది అయితే నాకు అసలు నమ్మకం లేదు. ఫస్ట్ థింగ్ ఇలా ఉంది. సో బార్డర్ కొంచెం ఫేడ్, మనకి షైనింగ్ అనేది తగ్గిపోయింది. బట్ స్టిల్ నేనైతే ఇది యాంటిక్ లుక్ అని చెప్పేసి క్యారీ చేస్తాను. నాకు అంతే, ఇప్పుడు అలాగే ఉంది. నాకైతే ఏమి షేడ్ అయిపోయినట్టు ఏమి అనిపించట్లేదు. ఎలా వచ్చింది? కంప్లీట్ గా క్రీమ్ అండ్ మెరూన్ తోని మనకి చెక్స్ వస్తుంది శారీ మొత్తం. బ్లౌజ్ దీనికి నేను ఇంకా బ్లౌజ్ అంటే చేపించలేదని నేను నా దగ్గర ఉన్నది అలా చేపిస్తాను. సో ఇది కొంచెం పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది నార్మల్ గా. ఇది పెట్టాను అలా ఐడియా ఎలా ఉంటది అని చెప్పేసి. సో ఇది నా దగ్గర ఒకటి నార్మల్ చేపించిన బ్లౌజ్. ఇది నార్మల్ గా మిక్స్ అండ్ మ్యాచ్ కి యూజ్ అవుతుంది అని చేపించాను. గోల్డ్ బార్డర్ కి వేపించేసి అది బ్యాక్ సైడ్ ఉంది. ఇది బ్యాక్, ఇది అలా వచ్చింది. హ్యాండ్స్ ఎలా వచ్చాయి? సో మీరు అనుకుంటారేమో అన్ని బోట్ నెక్స్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద బ్లౌజెస్ అని. నాకు ఏంటి అంటే జ్యువెలరీ నెక్ పీస్లు ఎక్కువ ఇష్టం ఉండదు, హెవీ ఇయర్ రింగ్స్ ఇష్టం ఉండదు. సో శారీ వేసినప్పుడు నెక్ కి ఏమీ లేకుండా ఇలా పెట్టుకోవడం కదా, కొంచెం బోట్ నెక్ వేసేసి అయిపోతుంది. మనం ఏం చేస్తుంది అంటే బిగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అవి చాలా లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటుంది అనమాట. పెట్టుకోవడం వల్ల ఇంకా నెక్ కి ఏది అవసరం ఉండదు కదా, అలా చేసుకుంటూ ఉంటుంది. తనకి బాగా సూట్ అవుతాయి అంత హెవీ పెట్టుకున్నా. సో ఏదైనా మనం ట్రై చేస్తే సెట్ అయిపోతుంది అంతే. సో ఇది అగైన్ మా మదర్ ఇన్ లా శారీయే. ఇది కూడా నాకు ఫేవరెట్ శారీ.
చూడగానే ఫస్ట్ నేను చాలా కట్టేస్తాను. బాగుంది ఇది అయితే. ఇలా వచ్చి సో ఇదేమంటారంటే కాఫీ కలర్ ఇదేమంటారు కొంచెం అంతే ఇలా వచ్చింది ఈ కలర్ వచ్చి ఇది మన plum colour అనుకుంటా. పింకిష్ లైట్ అదేంటో కొంచెం అదేంటారు కనిపిస్తుంది కదా ఇదే కలర్ అదే అట్లేదు. సో లైట్ పింక్ ఇంకొకటి ఏమంటారు విస్క్ పింక్ సమ్ ఏదో అంటారు వైన్ పింక్ లైట్ షేడ్ వస్తుంది. ఇలా వచ్చింది ఈ కలర్. సో చెక్స్ వస్తుంది ఒకటి డార్క్ అండ్ ఇది కూడా చాలా బాగుంది. సో దీనికి బార్డర్ ఎలా వచ్చిందంటే నాకు ఇది బాగా నచ్చింది. ఇది అంటే మీరు చూసుంటే ఈ టైంలో ఇలాంటివి కూడా కొంచెం ఫ్యాషన్ కదా. ప్లెయిన్ వచ్చేసి బార్డర్ కొంచెం పెద్దగా వచ్చి ఇక్కడ ఇదేంటి ఇక్కడ ఏమొచ్చింది కొంచెం ఫ్లవర్ టైప్ లో వచ్చింది. లీఫ్ అనుకుంటా లీఫ్ లాగా ఇలా వచ్చింది కనిపిస్తుంది కదా ఇలా. సో అది పైన పార్ట్కి ఇది కింది సైడ్ సేమ్ అలాగే వచ్చేసి ఇక్కడ కొంచెం బార్డర్ వచ్చింది అనమాట ఈ శారీకి. సో ఇదంతే శారీ ఎలా అంటే మన ఓవరాల్ లెంత్ లో ఇటు సైడ్ ఎక్కువ పెద్దగా వచ్చి మిడిల్ పార్ట్ అనేది కొంచెం తక్కువ వచ్చేసేది. ఇప్పుడు ఇలాంటి చెక్స్ ఉన్నాయండి కూడా బాగా ఫ్యాషన్ అవుతుంది కదా. ఇలా వచ్చిందంటే దీనికి బ్లౌజ్ ఏదో సెట్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి నా వెడ్డింగ్ రిసెప్షన్ ది బ్లౌజ్ లెహెంగా పైంది. సో నాకు ఇది ఎందుకు దీని పైకి మ్యాచ్ అయిపోతుంది అనిపించింది. ఇలా వచ్చింది మహారాణి నెక్ అంటారు దీన్ని, డిజైనర్ దగ్గర తీసుకున్నాను అప్పుడు. సో కంప్లీట్ గా స్టోన్ వర్క్ ఇది. స్టోన్ వర్క్ వచ్చి మొత్తం ఇలా వచ్చింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.